కృష్ణ, ఇలా డబ్బు వెదజల్లడంలో నీ అభిప్రాయం ఏమిటి? అభిప్రాయం ఏముంది బ్రదర్? ఉంది కనుక ఇస్తున్నాం. లేనప్పుడు ఇవ్వం. కాదు, ఇవ్వకపోవడం కాదు. మనకు అవసరం వస్తే ఎవ్వడు చిల్లిగా ఇవ్వడం. అందుకని కాస్త ముందు వెనక ఆలోచించుకోవాలి. డబ్బంటే చిల్లపింకులు కాదు. ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, లేనప్పుడు తెలుస్తుంది లేని బాధ. అందుకే బ్రదర్, డబ్బున్నప్పుడే మనిషి 4 మంచి పనులు చేయాలి, నలుగురికి ఇవ్వాలి, తర్వాత అడుగు తినాలి. బలరా. క్షమించు, నీకు ప్రపంచానుభవం లేదు. డబ్బు పారేసి కీర్తి సంపాదించొచ్చు. కలియుగ దానకర్ణుడు, అపర శిబి చక్రవర్తి, దేశోద్ధారకుడు, దీనబంధు, దేశబంధు అని బిరుదులు సంపాదించొచ్చు. అవన్నీ డబ్బు ఉన్నప్పుడే రాణిస్తాయి. డబ్బు లేనప్పుడు అవన్నీ ఎందుకు పనికిరావు? ఒక్క పూట అన్నం కూడా పెట్టావు. అబ్బబ్బబ్బా, బలరా. డబ్బు డబ్బు డబ్బు, డబ్బేనా మనిషి, డబ్బేనా ప్రపంచం, బ్రతుకంతా డబ్బేనా? అవును, డబ్బే సర్వస్వం. అయితే మానవత్వం, మంచితనం అంతా మట్టి కొట్టుకుపోవాల్సిందేనా? అవును, డబ్బు లేనప్పుడు అన్ని మట్టి కొట్టుకుపోతే కూడా. ఏమో బ్రదర్, నేను నీతో ఏకీభవించలేకపోతున్నాను. అనుభవమే తెలుస్తుంది. 10,000 రూపాయలు అప్పిస్తే 10 రూపాయలైనా తిరిగి వస్తాయి. 1,00,000 రూపాయలు ధర్మం చేస్తే నయా పైసా తిరిగి రాదు, తెలుసా? అదంతా వ్యాపారం. మంచి వాళ్ళు ఎప్పుడూ డబ్బును మదించారు. అలా మదించిన వాళ్ళంతా డబ్బు లేని వాళ్ళే ఉంటారు. మనిషికి గుణమే ప్రధానం. కాదు, ధనమే ప్రధానం. కానే కాదు, ముమ్మాటికి గుణమే ప్రధానం. నో నో నో, గుణం ప్రధానమే కాదు, గుణం మంచిదని. ధనమే ప్రధానం. కృష్ణ, మరో మారు చెప్తున్నాను, ధనం లేని నాడు నీ గుణం దుర్గుణం అవుతుంది. నీ మంచితనం మతిలేనితనం అవుతుంది. నువ్వు ఇప్పుడు చేస్తున్న పనులు నువ్వు చేయవలసినవి కాదు, గవర్నమెంట్ వారు చేయవలసినవి. ధనం లేకపోయినా మంచితనంతో బ్రతకొచ్చు అనుకుంటున్నావేమో, పొరపడుతున్నావు. ఆల్ రైట్ బలరాం, మీ అడ్వైస్ కు థ్యాంక్స్. టైం అయింది, బయలుదేరు.